ఆంధ్రాలో ఏనుగుల దాడి వల్ల చాలా పంటలు లాస్ అవుతాయి. గత ప్రభుత్వాలు వాటిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే విజయవంతంగా అవి సాగలేదు. కుంపిని ఏనుగులు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. దానిపైన మీ అభిప్రాయం? చాలా మంచిది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే గిట ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన సమస్యలు గజరాజులు వచ్చేసి పంట నాశనాలు చేయడము, ప్రజలపైన దాడి చేయడము, ప్రజలపైన అనేకమైనటువంటి ఇబ్బందులు చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూసుకుంటే ఇలా పంట అనేది ఒక 6 నెలలు కష్టపడితేనే పంట వస్తది కాబట్టి అలాంటి కష్టపడి చేసినటువంటి పంటని ఏనుగుల దాడుల వల్ల చేయడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందిగా మరి రైతులు అనేక పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా చూసుకుంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం చాలా మంచి విషయం. ఎందుకంటే గిట్ట ఏదైనా కూడా ప్రజలు మంచిగా ఉండాలా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అని చెప్పేసి రైతు పంట పొలాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పేసి మంచి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే ఇంకా కూటమి ప్రభుత్వం కూడా మంచి పేరొస్తది. ఇంకా అలాంటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓవరాల్ గా జగన్ కన్నా ఈ ఉమ్మడి కుటుంబం పరిపాలన బాగుందంటారా? చాలా బాగుంది. ఎందుకంటే గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గానీ, కూటమి ప్రభుత్వం గానీ అభివృద్ధికి బాటలు వేస్తది. అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే గిట్ట గతంలో చూసుకుంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హైదరాబాద్‌ని ఏ విధంగా డెవలప్ చేసిండు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీసుకుంటే గిట్ట రాజధాని అమరావతిలో సరైన ప్లేస్‌లో నిర్మాణం చేయాలనే సంకల్పంతో తీసుకురావడం చాలా సంతోషం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి స్కిల్స్ దేశంలో ఏ లీడర్ కూడా లేదు కాబట్టి కంపల్సరీ అభివృద్ధి బాటలు నడిపియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.